హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో రెగ్యులర్గా తినే టిఫిన్లు బోర్ కొట్టి కొంచెం నోటికి ఏదైనా ఇష్టంగా కమ్మగా తినాలనుకునే వాళ్ళ కోసం కొంచెం బేసన్తో శనగపిండితో రోటీలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అంత బాగుంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్టుగా ఉంటాయి. అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బేసన్ తీసుకోండి. పావు కప్పు, కొంచెం జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఎండుకారం, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుని అన్నీ బాగా ఒకసారి కలిపేసుకుని దీనికి సరిపడా ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోండి. కర్డ్, కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. పెరుగు పిండికి పట్టేట్టుగా బాగా ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ చూసి పోసుకోండి. పల్చగా కాకుండా కొంచెం వాటర్ పోసేసుకుని మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేట్టుగా ఒక చపాతీ ముద్దలాగా కలిపి గట్టిగా కలిపేసుకుని ఈ విధంగా తయారైపోయాక కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. ఈ విధంగా చేస్తే పిండి మనకి నానుంటుందండి. ఎంత బాగా నానితే మనకి అంత మెత్తగా వస్తాయి రోటీలు. పిండి కలుపుకోవటంలోనూ నానటంలోనూ ఉంటుందండి రోటీలు సాఫ్ట్నెస్. చక్కగా కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం. మనకి 20 మినిట్స్ తర్వాత చక్కగా ఈ విధంగా అయితే తయారయ్యే మిశ్రమం మెత్తగా అయిపోతుంది. మనకు కావాల్సినంత సైజ్ తీసుకుని చక్కగా ఒక బాల్ లాగా చుట్టేసుకుని చపాతీ పీట తీసుకుని దాని మీద రోటీలు ఒత్తేసుకుంటే కొంచెం పొడిపిండి చల్లుకుని పిండి పల్చని కాకుండా చూసుకోండి చక్కగాను. రోటీకి ఎప్పుడు కూడా పైనే ఒత్తుకోవాలండి. ఎక్కువ బలం పెట్టుకుంటే మనకు అవి గట్టి పడిపోయినట్టుగా వస్తాయి. తర్వాత కాల్చినప్పుడు పైనే అలా రాసుకుంటూ ఉండాలి రౌండ్గాను. రోటీ అయితే చక్కగా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వద్దు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని రోటీ చపాతీలు ఎప్పుడు కూడా మనం దాని దగ్గర ఉండి జాగ్రత్తగా కాల్చుకుంటేనే వాటిలో సాఫ్ట్నెస్ ఉంటుందండి. మనం దానిపైన వదిలేసి అటు ఇటు ఇంకో పని చూసుకుంటూ ఉంటే అవి మాడిపోయి గట్టిగా అయిపోతాయి. మన దగ్గరుండి కాల్చుకోవటంలోనే ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసేసి ఈ రోటీని వేసేసుకుని కొంచెం ఇది కాలాక ఆయిల్ అప్లై చేయండి. ఒక బ్రష్ కానీ స్పూన్ కానీ తీసుకుని పైన ఇట్లా ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనకి బాగా కాలుతుంది. అది అడుగున ఒకసారి కాలాక రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకుని కాల్ చేసుకుంటే, ఇష్టమున్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చండి, లేదన్నా ఆయిల్తో కూడా చాలా బాగుంటుంది. దీనికి దహి అయితే బెస్ట్ కాంబినేషను. ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటుందండి. దహితో తింటే ఇంకా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కానీ ఏదైనా కారం పచ్చడి కానీ చాలా బాగుంటుంది దీనికి. ఎంతో టేస్టీగా ఉండే బేసన్ రోటీ అయితే మనకి తయారైపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.